చూసుకున్నట్లయితే ఏకంగా ప్రభుత్వ ఉద్యోగిని మనం చూసుకుంటే తరిమి తరిమి భయపెట్టే పరిస్థితి అయితే వచ్చిందనమాట. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైకాపా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి అతని అనుచరులు దాడికి తెగబడ్డారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి 20 మంది అనుచరులతో కలిసి ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి అయితే వచ్చాడు. ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని అడగ్గా ఎంపీపీకి మాత్రమే ఛాంబర్ తాళాలు ఇస్తామని ఎంపీడీఓ అయితే స్పష్టం చేశారు. మాకే ఎదురు తిరగచ్చు అంటే చెబుతావా అంటూ జవహర్ బాబుపై సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. కుర్చీలో నుంచి కింద పడిపోయినా కూడా ఆగకుండా కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు గుద్దారు. తీవ్రంగా గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబును పోలీసులు రాయచోటి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. దాడిలో పాల్గొన్న అతని అనుచరుల కోసం గాలిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా వైకాపా నేతల నుంచి ప్రాణహాని ఉందని ఎంపీడీఓ అయితే చెప్పడం అయితే జరిగింది. ఏకంగా 20 మంది ఆయన అయితే తన్నుతూ కొడుతూ విచక్షణరహితంగా కొట్టారన్నమాట. అడ్డొచ్చిన నా మేనల్ని కూడా కొట్టారు. దాడి తర్వాత అరగంట పాటు కార్యాలయంలో ఉన్నాను. ఇవాళ రాత్రిలోగా నన్ను చంపేస్తామని సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. అతడు చాలా సందర్భాల్లో అనుచరులతో వచ్చి ఎంపీపీ గదిలో మద్యం సేవించేవారు. ఇవాళ ఉదయం గది తాళాలు ఇవ్వలేదని మూకుమ్మడిగా దాడి చేశారు. వైకాపా నేతల నుంచి కూడా ప్రాణహాని అయితే ఉందని, ప్రభుత్వం నాకు రక్షణ కల్పించాలని కొనసో ఒక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వం రక్షణ కల్పించాలనే స్థాయికి అయితే వెళ్ళిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని